హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వినీ ఆఫీషియల్. ఈ వీడియోలో నేను రెగ్యులర్గా యూజ్ చేసే డీటాన్ ప్యాక్ అండ్ నేను ఎలా యూజ్ చేస్తాను, దాని కాస్ట్ ఎంత, ఏమేం బ్రాండ్స్ యూజ్ చేస్తానో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. నా దగ్గర టోటల్ 2 డీటాన్ ప్యాక్స్ అయితే ఉన్నాయి. ఒకటి O3, ఒకటి ఫాక్స్టైల్ అనమాట. ఇది నేను చూపెట్టేది ఫాక్స్టైల్. ఇది మనకి పర్పుల్ కలర్లో వస్తుంది. ఇది వచ్చేసి O3 అనమాట. ఇది మనకి క్రీమ్ బేస్డ్ అండ్ వైట్ కలర్లో ఉంటుంది. రెండు క్రీమ్ బేస్డే. ఫాక్స్టైల్ వచ్చేసి పర్పుల్ కలర్లో ఉంటుంది అనమాట. నేనైతే ఒక సైడ్ ఫాక్స్టైల్ అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి O3 అయితే అప్లై చేయబోతున్నాను. ఏది బెటర్ రిజల్ట్స్ ఇస్తుందో చూద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు ట్రై చేయలేదు ఇలా 2 సైడ్స్ వేసుకుని. ఇప్పుడు వేసుకుంటుంది ఫాక్స్టైల్ డీటాన్ ప్యాక్ అనమాట. ఇది కాస్ట్ అరౌండ్ 545 రూపీస్ పడింది. 75 గ్రామ్స్ అయితే ఉంటుంది అనమాట. ఇది నైకాలో అండ్ అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంటుంది. నా దగ్గర ఉన్న 2 ప్యాక్స్ O3 అండ్ ఫాక్స్టైల్ మాత్రమే. ఈ 2 ప్యాక్సే యూజ్ చేస్తాను. చాలా డేస్ అయిందనమాట తీసుకుని. డీటాన్ వేసుకునే ముందర మనము ఎట్లాంటి స్క్రబ్ అలాంటిది చేయకూడదు. ఓన్లీ ఫేస్ వాష్ చేసుకుంటే నీట్గా ఉంటే సరిపోతుందన్నమాట. తర్వాత నేనైతే O3 స్టార్ట్ చేశాను. ఈ O3 ప్యాక్ అయితే మనకి నైకాలో అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. 300 గ్రామ్స్ అయితే వస్తుంది అండ్ 1550 రూపీస్ అయితే పడింది నాకు. స్టార్టింగ్ నుంచి ఏదైనా డీటాన్ ప్యాక్ యూస్ చేస్తున్నాను అంటే అది ఈ O3 చాలా చాలా బాగుంటుంది. O3 వచ్చేసి మనం బయట డీటాన్ ప్యాక్స్ వేయించుకుంటాం కదా, వాళ్ళు కూడా యూజ్ చేసేది O3నే. అంటే బడ్జెట్ బట్టి ఉంటుంది. వాళ్ళు ఇంకా చాలా వెరైటీస్ యూజ్ చేస్తారు. నేను పర్టికులర్గా O3 డీటాన్ ప్యాక్ ఉంటేనే వాళ్ళని చేయమంటాను. ఇంకా వాళ్ళ దగ్గర రాగా ఉంటుంది, O3 ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. డీటాన్ ప్యాక్లో చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో నా స్కిన్కి ఏదైతే పడుతుందో అదే నేను యూజ్ చేస్తాను. ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళైతే ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి హ్యాండ్ మీద, మీకు పడుతుందో లేదో. ఫస్ట్ టైం అప్లై చేసుకున్నప్పుడు కూడా మనకి బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుందన్నమాట. భయపడిపోయి ఏంటి మండిపోతుంది అనుకోకండి. ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి పక్కా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. నాకు ఇప్పటికీ ఉంటుంది. సన్లో ఎక్కువ ఎక్స్పోజర్ అయితే బర్నింగ్ సెన్సేషన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుందంట. నేనైతే ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నాను. 15 మినిట్స్ ఉంచుకున్నాను. తర్వాత ఇలా క్లీన్ చేసేస్తాను. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ అయితే నీట్గా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. దీని తర్వాత ఎట్లాంటి ఫేస్ వాష్ అదేమీ చేయకూడదు. చేసిందంతా వేస్ట్ అయిపోద్ది. క్లీన్ చేసిన తర్వాత నా రిజల్ట్స్ అయితే ఇవి గైస్. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ బోత్ సేమ్ రిజల్ట్స్ అనమాట. మీకు ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.